మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ పింగళి వెంకయ్య గారి గురించి తెలుసుకుందాం. స్వాతంత్రోద్యమంలో చాలా కాలం మన నాయకులు బ్రిటిష్ దేశపు యూనియన్ జాక్నే ఎగరవేసేవారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని వాదిస్తూ మన దేశానికంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఉండాలని వాదించి గాంధీజీ కోరిక మేరకు త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన విజయవాడ వాస్తవ్యులు శ్రీ పింగళి వెంకయ్య తెలుగువారందరికీ సుపరిచితులే. జాతీయ పతాక రూపకల్పన చేసిన శ్రీ పింగళి వెంకయ్య ఆంధ్రులు కావటం మనందరికీ ఎంతో గర్వకారణం. 1906 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో బ్రిటిష్ వారి జెండా ఎగురవేస్తే ఎంతో ఆందోళన చెందిన వ్యక్తి శ్రీ పింగళి. భారతీయులకు ప్రత్యేక జాతీయ జెండా రూపొందించడం కోసం ఎన్నో నమూనాలను ఆయన తయారు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, బాల్ గంగాధర్ తిలక్, దాదాబాయి నౌరోజీ వంటి ప్రముఖ నాయకులతో సంప్రదింపులు జరిపారు. అంతేకాదు తన అనుభవాలన్నింటినీ క్రోడీకరిస్తూ 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఆయన రాశారు. ఆంధ్రోద్యమంలో భాగంగా 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభల్లో శ్రీ పింగళి పాల్గొన్నారు. తన ఉపన్యాసాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. 1916 లక్నోలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో శ్రీ పింగళి రూపొందించిన జాతీయ జెండాను ఆమోదించారు. 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో గాంధీజీ ప్రత్యేకంగా పింగళిని ఆహ్వానించి జాతీయ జెండా రూపొందించాల్సిందిగా కోరారు. శ్రీ పింగళి అదే సమావేశంలో కేవలం 3 గంటల వ్యవధిలో ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో జెండాను రూపొందించి గాంధీజీకి అందజేశారు. ఈ జెండాకు ఎంతో ప్రచారం లభించింది. ప్రజలు ఎంతో భక్తిభావంతో జెండాలను ఎగురవేసుకుని బ్రిటిష్ వారి అగ్రవేశాలకు గురి అయి ఎన్నో కష్టాలు, నిర్బంధ కారాగార శిక్షలు, లాఠీ చార్జీలకు గురి అయ్యారు. జెండా ఊంచా రయే హమారా అని నినాదాలు చేస్తూ బ్రిటిష్ నిషేధాజ్ఞలను సైతం లెక్క చేయక జెండా సత్యాగ్రహ ఉద్యమాలు ఆనాడు భారతీయులు నిర్వహించారు. కొద్ది రోజుల అనంతరం జెండా రంగులకు సంబంధించి కొన్ని వివాదాలు చెలరేగాయి. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులు ముస్లిం, హిందూ, క్రైస్తవ మతాల ప్రతీకలుగా భావించడంతో నలుపు రంగు సిక్కు మతస్థులకు కావాలని ఆందోళన సాగింది. అయితే కేసరి, తెలుపు, ఆకుపచ్చ రంగులతో జెండాను ప్రతిపాదించడంతో ఈ సమస్య తొలగిపోయింది. కేసరి రంగు ధైర్య సాహసాలకు, తెలుపు శాంతి సత్యాలకు, ఆకుపచ్చ విశ్వాస శౌర్యాలకు ప్రతీకలుగా పేర్కొన్నారు. జెండా మధ్య తెలుపు రంగులో రాట్నం వెలిసింది. ఆ రకంగా శ్రీ పింగళి రూపొందించిన జెండా స్వాతంత్రోద్యమ కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే అందరి ప్రశంసలు అందుకుంది. అయితే స్వాతంత్రానంతరం రాజ్యాంగ సభలో జాతీయ జెండా ప్రవేశపెట్టినప్పుడు త్రివర్ణ పతాకంలో రాట్నం గుర్తుకు బదులుగా సారనాథ్ స్తూపంలోని అశోకుని ధర్మచక్రం ఉండాలని సూచించారు. ఈ రకంగా భారతీయులకంటూ ప్రత్యేక జెండా ఉండాలన్న శ్రీ పింగళ వారి కోరిక మేరకు మువ్వెన్నెల త్రివర్ణ పతాకం మనందరికీ లభించింది. ఆ పిదప శ్రీ పింగళి వెంకయ్య జెండా వెంకయ్యగా ప్రఖ్యాతి చెందారు. జాతీయ జెండా రూపొందించడంలోనే కాక స్వాతంత్ర పోరాటం తొలి దినాలు 1906 నుంచి స్వాతంత్రం సిద్ధించేదాకా శ్రీ పింగళి ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలో పాల్గొని నిస్వార్థంగా తన సేవలు అందిస్తూ ఎన్నో కష్టాలు అనుభవించారు. శ్రీ పింగళి 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా దివిసీమ తాలూకాలోని భట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ హనుమంతరాయుడు. ఆయన యార్లగడ్డ గ్రామ కారణంగా ఉండేవారు. కృష్ణా జిల్లాలో ప్రాథమిక ఉన్నత విద్యలు పూర్తయ్యాక సైన్యంలో చేరాలన్న కోరికతో 19 సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడే శ్రీ పింగళికి గాంధీజీతో పరిచయం అయింది. ఆ పిదప కొద్ది కాలానికే స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసులో ప్లేగ్ వ్యాధి నిరోధక ఇన్స్పెక్టర్ శిక్షణ పొంది బళ్ళారిలో ప్లేగ్ వ్యాధి నిరోధక అధికారిగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఉన్నత చదువులు చదవాలన్న కోరికతో రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం కోసం కొలంబో విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఆ పిదప జపనీస్, సంస్కృతం, ఉర్దూ భాషలు నేర్చారు. అనర్గళంగా ఈ భాషలు మాట్లాడగల దిట్టగా పేరు సంపాదించాడాయన. శ్రీ పింగళి తన ఉపన్యాస పటిమతో సభికుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసేవారు. ఆయన వ్యవసాయ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. ముఖ్యంగా సన్నని నూలును అందించే కొత్త పత్తి వంగడాలను ఆయన రూపొందించారు. వ్యవసాయ రంగంపై తన అనుభవాలతో పుస్తక రచన కూడా చేశారు. శ్రీ పింగళి మరెన్నో కొత్త వంగడాలను రూపొందించారు. అందుకు గుర్తింపుగా లండన్లోని రాయల్ అగ్రికల్చర్ సొసైటీ ఆయనకు సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. 1911 నుంచి 1919 వరకు ఈ మధ్యకాలంలో మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల వ్యవసాయ శాఖ అధ్యాపకుడిగా పనిచేస్తూ ఆ కళాశాల ఆవరణలోనే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన తీర్చిదిద్దారు. అంతేకాదు శ్రీ పింగళి ఖనిజ శాస్త్రంలో కూడా అపారమైన విజ్ఞానాన్ని సంపాదించారు. దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఎటువంటి ఖనిజం లభిస్తుందన్న విషయంలో ఆయన విశేష పరిశోధనలు జరిపారు. జాతీయ జెండా రూపకర్తగా, వ్యవసాయ ఖనిజ శాస్త్రవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషా కోవిదుడుగా, అన్నిటికీ మించి జాతీయవాదిగా ప్రఖ్యాతి చెందిన శ్రీ పింగళి వెంకయ్య తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. కడపటి రోజుల్లో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారాయన. జీవితాంతం నిరాడంబరంగా, నిజాయితీగా, వృద్ధాప్యంలో చరస్థిరాస్తులు ఏమీ లేకుండా చేతిలో చిల్లి గవ్వైనా లేని దుర్భర జీవితాన్ని గడిపారాయన.
ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె. ఏనాడు తన కోసం తాపత్రయపడిన శ్రీ పింగళి కోసం 1963 జనవరిలో ఆయన అభిమానులు శ్రీ కెఎల్ రావు, శ్రీ జిఎస్ రాజు తదితర ప్రముఖులు ఒక నిధిని ఏర్పాటు చేశారు. అయితే అది అప్పటికే ఆలస్యమైందని చెప్పవచ్చు. శ్రీ పింగళి 1963 జూలై 4న శాశ్వతంగా కన్నుమూశారు. శ్రీ పింగళి తన చివరి కోరికగా ఆయన మృతదేహంపై జాతీయ జెండాను కప్పి శ్మశాన వాకిట్లో దగ్గరలో చెట్టుకు కట్టాల్సిందిగా ఆయన కోరారు. దేశమాత కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మహామనిషి శ్రీ పింగళి వెంకయ్య. జాతీయ పతాకం గురించి కొన్ని నియమాలు. జాతీయ పతాక విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు ఉపయోగించకుండా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఈ నియమ నిబంధనలు తుచతప్పకుండా పాటించాలని సూచించారు. జాతీయ జెండా కొన్ని కొలతల ప్రకారం కొన్ని సైజుల్లో మాత్రమే ఉండాలని వారు పేర్కొన్నారు. 3 రంగుల జెండా మధ్య భాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులో మాత్రమే ఉండాలని, ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలని సూచించారు. జాతీయ జెండాను అలంకరణ కోసం వాడరాదని, అలాగే జెండా ఎగురువేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేలను తాకరాదని పేర్కొన్నారు. ఎగురువేసేటప్పుడు వేగంగాను, అవనతం చేసేటప్పుడు మెల్లగా దించాలి. కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి. సూర్యోదయానంతరం మాత్రమే పతాకం ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించివేయాలి. ప్రముఖ నాయకులు, పెద్దలు మరణించిన సందర్భాల్లో సంతాప సూచకంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి. జాతీయ పతాక వాడుకలో ఈ నియమాలన్నీ ప్రతి భారతీయ పౌరుడు పాటించాల్సిన గౌరవ మర్యాదలుగా గుర్తించాలి.